తాడిపర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పేరి లోకారెడ్డి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ఈరోజు తాడిపర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను లోకారెడ్డి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రజలు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి మరియు ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి ఆశీస్సులతో మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజలు నన్ను గెలిపిస్తే తప్పకుండా వాళ్ళ ఆశీస్సులతో నేను అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా ఈ గ్రామంలో చాలా వసతులు ఇబ్బందిగా ఉన్నాయి. తాగునీటి సమస్య ఒక విషయం ఒకటి ఉంది. రెండవది డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. మూడవది స్కూల్ సమస్య ఒకటి ఉంది. నాలుగవది ఇంకా మౌలిక వసతులు నీటి వసతులు ఇవల్ల ఉన్నాయి. వాటిను పరిష్కరించడానికి మనం గ్రామంలో ప్రజల సహకారంతో ఎమ్మెల్యే గారి అండతో జిల్లాల చిన్నారెడ్డి అండతో నేను అభివృద్ధి సాధిస్తానని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా నేను మాజీ సర్పంచ్ని 2006 వరకు నేను సర్పంచ్ని. అదేవిధంగా 2006 నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఇప్పటి వరకు నేను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తోడు నీడగా ఉండి వాళ్ళను కష్ట సుఖాల్లో పాలు పంచుకొని గ్రామ అభివృద్ధి కొరకు అహర్నిశలు పడుతున్నాను. అదేవిధంగా ఈరోజు జర్నల్ రావడం మాకు ఒక అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఆ అవకాశంతో నేను ఈ అభివృద్ధి మా గ్రామ అభివృద్ధి కొరకే వచ్చిందని అనుకుంటున్నా. కాబట్టి నేను ప్రజల నమ్మకంతో ఇన్ని రోజులు నేను చేసిన. ఈ రోజు కూడా ప్రజలు నమ్మి నాకు ఓటేసి గెలిపించి పెద్ద ఎత్తున గెలిపిస్తారని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇంతవరకు ఏదైతే మా ప్రత్యర్థి గణేష్ గౌడ్ గారు ఉన్నారేమో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలు ఏది బస్టాండ్ విషయంలో రోడ్డు పైన బస్టాండ్ విషయంలో 83లో 84లో అక్కడ షెల్టర్ కట్టింది. ఆ షెల్టర్ను కూడా ఇద్దరు మాజీ సర్పంచులు కలిసి అది దారాదత్తం చేయడం, వేరే వారికి దారాదత్తం చేయాలని దాన్ని కొలాప్సి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ బస్ స్టాండ్ కూడా పునరుద్ధరించడానికి శాయశక్తుల కృషి చేస్తాను. అదేవిధంగా ఇంకా కొన్ని మౌలిక వసతులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా పరిష్కరించి స్కూల్ వ్యవస్థ కానీ, డ్రైనేజ్ విషయం కానీ, సాగునీటి సమస్య కానీ ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ పేద ప్రజలకి నేను వారితో అండగా ఉండి నేను కృషి చేస్తాను. ఇదే ఇప్పుడే పోయిన మాజీ సర్పంచ్ ఇటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా కొలాప్స్ చేసి మమ్మల్ని కేసులో కూడా పెట్టించాడు. అయినా మేము దానికి ఏం బదలలేదు. గ్రామం అభివృద్ధి కొరకే మేము పాటుపడ్డా కానీ వేరే నా సొంత అవసరాల కొరకు కానీ ఇబ్బంది చేయలేదు. కాబట్టి గ్రామ ప్రజల కొరకు ఎన్ని ఆర్నిశలు కూడా కృషి చేస్తా అని తెలియజేస్తూ, మరి వారి కూడా ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు 2 సార్లు ఎంబడెంబడే అధికారంలో ఉండి మళ్ళీ అవి కాపాడే బాధ్యత పెట్టుకొని కూడా దాన్ని కాపాడలేకపోయాడు. అది ఆ బస్ స్టాండ్ను మరి ఈరోజు ఆ బస్ స్టాండ్ కొరకు కూడా నేను ఆర్నిశలు కృషి చేసి ప్రజల మమేకంతో పునరుద్ధరించడానికి నేను ప్రయత్నం చేస్తా. అది వాస్తవం. ఇంకా చాలా ఉన్నాయి, మనం చెప్పలేక ఇప్పుడు సమయం కాదు, చెప్తాము. మనం గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తాను. ప్రజల నమ్మకంతో నేను ఊళ్ళోకి వచ్చిన. మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా గ్రామంలో అహర్నిశల్ని కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అండతో తూడి మేఘారెడ్డి ఆశీస్సులతో జిల్లా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి ఆశీస్సులతో అభివృద్ధి చేస్తా అనే ఉద్దేశంతోనే నేను ముందుకు పోతున్నా. తప్పకుండా మా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు అనే ఆశతోటే ఉన్నాను. తప్పకుండా చేస్తే ఈ 5 సంవత్సరాలు మీ ప్రజల వెంబడే ఉంటాను. ప్రజలకు
ఏ ఇబ్బంది వచ్చినా అది ఆర్టిఫిషియల్ ఇబ్బంది నువ్వు కృషి చేస్తా, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అండగా ఉండి నా మాటను నేను పెట్టుకుంటానని ఈ సందర్భం తెలియజేస్తూ ముగిస్తా. మరి ఈ ఇంకొక విషయం ఏంటంటే, మన గ్రామంలో మంచినీటి మిషన్ భగీరథ సందర్భంగా ట్యాంక్ రావడము, పైప్ లైన్ రావడము వచ్చినా కూడా అప్పుడు సర్పంచ్గా ఉండి కూడా ఆ పైప్లను క్యాన్సిల్ చేసి రోడ్లు పాడైపోతాయి, సీసీ రోడ్లు ఖరాబ్ అయిపోతాయి అనే ఉద్దేశంతో ఆ పైప్ లైన్ క్యాన్సిల్ చేపిస్తే మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మంత్రి గారిని పట్టుకొని ట్యాంక్ కట్టించినాం. మన ప్రజల కొరకే మేము నిరంతరం పోరాడుతున్నాము. కాబట్టి నీవు ఒక ఎంపీటీసీ నిధులు వస్తే కూడా గ్రామంలో చేయనీయలే. బీఆర్ఎస్ ఎంపీటీసీ నిధులు 5 లక్షలు వస్తే కూడా నిరంకుశతత్వం గ్రామాన్ని ఎంత నిర్బంధంలో నెడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీకు అధికారం ఉన్నప్పుడు సానుకూలంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి మన అభివృద్ధికి పాటుపడాలి. కానీ అన్ని నేనే చేస్తా, అన్ని నేను ఎవరు చేయకూడదు, నేను ఒక్కనే ఉండాలి తాడిపడుదల అనే అహంభావంతో చేసి అందరినీ ఇబ్బందులకు గురి చేసినావు. కానీ నీవు ఎన్ని కేసులు నన్ను అన్నావు, మేము కేసులు ఒకనాడు కూడా ఒక ఎస్ఐ కేసులు పెట్టించిన వాళ్ళం కాము. మాకు అలవాటు కూడా లేదు. నీవు ఎన్నో కేసులు ఉన్నాయి. మరి నీకు బీదాలో ఉంటే మేము వస్తామా, బయట ఉంటే వస్తామా? మాకేం అవసరము, మేము రాలేము కదా, అక్కడ చేయలేము కదా, ఇక్కడ కూడా చేయలేము. మేము కేసులు పెట్టేంత నీచనమైతే కాము. అన్ని నీవు చేసుకొని మళ్ళీ మా ప్రత్యర్థులను చేసి నీ ఇబ్బందులకు గురి చేసినావు. అది మానుకో రేపు భవిష్యత్తు కూడా నీకు భవిష్యత్తు ఉంది, చూసుకో. అది యువకుడు కొంచెం పనిచేసే విధానం నేర్చుకో. అనవసరంగా ఊర్లో అలజడులు సృష్టించి అలజడి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ